మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. Hello my dear students, welcome to Arish Reddy IIT NEET వెబ్సైట్ క్లాసెస్. టుడే సెషన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ 20 రియాక్షన్స్ విత్ ఇన్ 12 to 13 minutes. ఓకే, 20 రియాక్షన్స్ ఎసిడిటీకి సంబంధించిన రియాక్షన్స్ సిమిలర్గా ఉంటాయి. ఆల్కైన్స్, ఆల్కహాల్స్, ఫీనాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్లా ఎన్సీఆర్టీలో ఉన్న రియాక్షన్స్కి సింపుల్ ట్రిక్ ఇవ్వబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, 20 రియాక్షన్స్ ఎసిడిటీ ఆఫ్ ఆల్కైన్స్, ఆల్కహాల్, ఫీనాల్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. సార్ ఈ టాపిక్ మనం ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే, మనకు ఎసిడిటీ మీద ఫుల్ క్లారిటీ వస్తే సోప్స్ ప్రిపేర్ చేయొచ్చు, డిటర్జెంట్స్ ప్రిపేర్ చేయొచ్చు, వెనిగర్ టేస్ట్ పర్పస్ ప్రిపేర్ చేయొచ్చు, మెనీ మెడిసిన్స్ ప్రిపేర్ చేయొచ్చు. అందుకని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ తోటే కదా మనకు ఆ సోప్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఇది యూసేజ్. నెక్స్ట్ ఈజీ ట్రిక్ ఒకటి. సార్ యాసిడ్ అంటే ఏంటి సార్, అసలు నేను ఇది ఉంది, ఇది యాసిడ్ అని ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే, ఇది సో మెనీ డెఫినేషన్స్ ఉంటాయి. బట్ ఇది ఒకవేళ H+ ఇచ్చింది అనుకోండి, ఇది H+ ఇచ్చింది, అది యాసిడ్ అంటాం. ఇప్పుడు HCl ఉంది, HCl ఏం చేస్తుంది, H+ ఇస్తుంది కదా, అందుకే HCl ఇస్ యాసిడ్. H2SO4 ఉంది, H+ ఇస్తుంది కదా, అది యాసిడ్. అలా అనమాట. గివ్స్ H+. సార్ గివ్స్ H+, తర్వాత రెడీలీ రియాక్ట్స్ విత్ బేస్ కదా. యాసిడ్ ఎప్పుడైనా సరే బేసెస్ తోటి రెడీగా రియాక్ట్ అవుతుంది. ఇంకొక దేనితో రియాక్ట్ అవుతుంది అంటే మెటల్స్ తోటి కూడా రియాక్ట్ అవుతుంది. మెటల్ రియాక్ట్ అవుతుంది చూడండి, రెడీగా H2 గ్యాస్ని ఇస్తుంది. ఓకే, ఇది సార్ నేను ఎలా గుర్తుపట్టాలి సార్ ఎగ్జామ్లో. ఓకే, మీరు యాసిడ్ H+ ఇస్తారని తెలుసు, కానీ నేను ఒక కాంపౌండ్ని చూసిన వెంటనే ఎలా గుర్తుపట్టాలి, ఒక సింపుల్ ట్రిక్ ఇస్తాను. హౌ కెన్ వి ఫైండ్ అని ఉంది కదా, ఎసిడిక్ హైడ్రోజన్ని నేను ఎలా గుర్తుపట్టాలంటే సింపుల్గా ఒక హైడ్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి అటాచ్ అయి ఉండాలి. ఇప్పుడు నేను మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనుకోండి, నాకు హైడ్రోజన్ అటాచ్ అయితే ఈ బాండెడ్ ఎలక్ట్రాన్ నేను తీసుకుని H+ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, హైడ్రోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సార్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఏమేమి ఉంటాయి సార్, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఓకే, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ జనరల్గా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఓకే సార్, ఇక్కడ క్లోరిన్ ఉంది కదా సార్ అంటే నైట్రోజన్, క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆల్మోస్ట్ సేమ్. HCl ఇస్ ఇన్ఆర్గానిక్, అది యాసిడ్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, ఇది జనరల్ ట్రిక్. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కడైనా హైడ్రోజన్ అటాచ్డ్ విత్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉంటే అది ఎసిడిక్ హైడ్రోజన్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొకటి చూడండి, sp కార్బన్కి అటాచ్ అయి ఉండాలి హైడ్రోజన్. sp అంటే S% ఎక్కువ. S% ఎక్కువ అంటే అది న్యూక్లియస్కి దగ్గర ఉంటుంది, అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. sp టు sp3తో పోలిస్తే sp ఉంటే అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ బిహేవ్ చేస్తుంది. ఇది ఎసిడిక్ హైడ్రోజన్. ఇక్కడ చూడండి, ఓకే H అటాచ్ అయింది ఎసిడిక్ హైడ్రోజన్, FK H అటాచ్ ఎసిడిక్ హైడ్రోజన్, NK H అటాచ్ ఎసిడిక్ హైడ్రోజన్, ఇలా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు H ఇలా అటాచ్ అయింది అనుకోండి, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కదా. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అయితే ఏమవుతుందంటే ఈ బాండ్ అనేది దీనిపైకి వచ్చి H+గా వెళ్ళిపోతుంది అనమాట. H+, వస్తుంది. సో ఈ A- రియాక్ట్ అయ్యి ½ వస్తుంది జనరల్గా. ఓకే, ఏదైనా ఎసిడిక్ హైడ్రోజన్ ఉంటుంది కదా, ఈ హైడ్రోజన్ని మెటల్ రీప్లేస్ చేసేసి H2 గ్యాస్, సింగిల్ హైడ్రోజన్ పాసిబుల్ కాదు, H2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇది ఒక మెథడ్, ఇది ఎసిడిక్ హైడ్రోజన్. ఒకవేళ NaOHతో రియాక్ట్ అయింది అనుకో, దీన్ని ఏమంటాం, Na+OH- కదా, ఇది A- కదా. సో NaA రియాక్ట్ అవుతుంది, OH- H కలిస్తే ఏమవుతుంది, OH- H కలిస్తే H2O వస్తుంది. ఇలా మీరు ఇమాజిన్ చేయాలి. ఇప్పుడు నేను ఏమేమి ఇవ్వబోతున్నా అంటే, Na ఇగో మెటల్ ఉంది చూడండి, NaH ఇది కూడా ఓన్లీ డైరెక్ట్ మెటల్, హైడ్రోజన్, స్ట్రాంగ్ బేసెస్ ఇవి. NaNH2, Na+NH2 స్ట్రాంగ్ బేసెస్ కెన్ రియాక్ట్స్ విత్ ఆల్కైన్తో రియాక్ట్ అవుతాయి, ఆల్కహాల్తో రియాక్ట్ అవుతాయి, ఫీనాల్తో రియాక్ట్ అవుతాయి, యాసిడ్స్తో రియాక్ట్ అవుతాయి. ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 NaOH 5 ఉన్నాయి కదా, 5 4 20 రియాక్షన్స్ అనమాట. ఓకే, NaNH NaNH2 అన్నిటితో రియాక్ట్ అవుతాయి, హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. NaOH మాత్రం కెన్ రియాక్ట్స్ విత్ ఓన్లీ ఫీనాల్ అండ్ యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతుంది NaOHతో. మిగతా ఎందుకు రియాక్ట్ అవుతారంటే అవి అంత సఫిషియంట్ ఎసిడిక్ హైడ్రోజన్ ఇవ్వవు అనమాట, ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఆయిల్ టైప్ ఉంటుంది. ఓకే, లెస్ ఎసిడిక్ ఇది. నేను మళ్ళీ చెప్తాను మీకు. NaHCO3 ఓన్లీ యాసిడ్స్తో మాత్రమే రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ ఇస్తుంది. ఎందుకు సార్ మిగతా వాటితో రియాక్ట్ కాదు అంటే, మిగతా ఇది వీక్ అనమాట, ఇది వీక్. NaHCO3 అనేది వీక్, జనరల్గా అంత రియాక్ట్ కాదు.
ఓకే, మిగతా వాటితోటి. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని నేను మీకు రియాక్షన్స్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్కైన్ ఎసిడిటీ, ఇది ఎసిడిక్ హైడ్రోజనే కదా, ఇది ఎసిడిక్ హైడ్రోజన్. ఎందుకంటే ఇది sp హైబ్రిడైజేషన్, ఓన్లీ ఆల్కైన్ గురించే. ఇప్పుడు చూడంండి Na తోటి రియాక్ట్ అయితే ఏమవుతుంది, రీప్లేస్ అవుతుంది కదా, ఇది రీప్లేస్ అవుతుంది. ఏమొస్తుంది ప్రోడక్ట్ RC∭CNA మైనస్ ప్లస్ అనుకోండి, H ప్లస్ కాస్త హాఫ్ H2 అవుతుంది. అది ఎలా అవుతుంది సార్ అంటే Na ఎలక్ట్రాన్ లాస్ అయ్యి H కాస్త H2ఓగా మారుతుంది, H2గా. ఓకే, హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది ఎసిడిక్ హైడ్రోజన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది Na ప్లస్ H మైనస్ కదా, Na ప్లస్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఈ హైడ్రోజన్ కలిసి RC∭C మైనస్ Na ప్లస్ ప్లస్ H2 వస్తుంది. ఓకే, ఇది సింగిల్ హైడ్రోజన్ కాబట్టి హాఫ్ H2. ఇది కూడా అంతే, Na ప్లస్ NH2 మైనస్ కదా, ఈ ప్రోడక్ట్ సేమ్ ప్లస్ NH3 వస్తుంది. NH2 మైనస్ ఈ హైడ్రోజన్ కలిసి NH3 వస్తుంది. ఇక్కడ చూద్దాం Na ప్లస్ OH మైనస్ కదా, ఈ సోడియం అనేది రీప్లేస్ అవుతుంది, ఈ OH మైనస్ H కలిసి ఏమొస్తుంది H2O వస్తుంది, H2O. ఇలా ఇది Na ప్లస్ HCO, సారీ ఇది రియాక్షన్ జరగదు, ఇది చెప్పాను కదా, ఇది రియాక్షన్ జరగదు, ఇది నో రియాక్షన్. ఎందుకు నో రియాక్షన్ అంటే ఓన్లీ 3 మాత్రమే రియాక్ట్ అవుతాయి. నేను చెప్పాను కదా, ఈ 3 అన్నిటితో రియాక్ట్ అవుతుంది. NaOH దేనితో రియాక్ట్ అవుతుంది, ఫీనాల్ యాసిడ్స్ తోటే. NaHCO3 ఓన్లీ యాసిడ్స్ తోటే. ఇది నో రియాక్షన్. ఎందుకు సార్ నో రియాక్షన్ అంటే ఎసిడిటీ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే అంత స్ట్రాంగ్ యాసిడ్స్ కాదన్నమాట. ఎసిడిటీ ఈజ్ నాట్ సఫిషియంట్, ఓన్లీ 3 మాత్రమే రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఆల్కైన్. నెక్స్ట్ ఆల్కహాల్స్ దగ్గరికి వద్దాం. ఆల్కహాల్స్ దగ్గర ఏవేవి రియాక్ట్, ఆల్కహాల్స్ దగ్గర కూడా ఏమవుతుంది, ఈ 3 మాత్రమే రియాక్ట్ అయితే ఈ 2 రియాక్ట్ కావు చూడండి. ఓకే, ఎందుకంటే NaOH ఓన్లీ ఫీనాల్ యాసిడ్స్తో రియాక్ట్ అవుతుంది, NaHCO3 ఓన్లీ యాసిడ్స్ తోటి రియాక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ ఇచ్చాను చూడండి క్లియర్గా. NaOH కెన్ రియాక్ట్స్ విత్ ఓన్లీ ఫీనాల్ యాసిడ్స్, NaHCO3 కెన్ రియాక్ట్స్ విత్ ఓన్లీ యాసిడ్స్. ఈ 3 అనేది అన్నింటితో రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇదేమవుతుంది సేమ్ ఇలా రాయొచ్చు కదా, RONA ప్లస్ హాఫ్ H2 అని రాయొచ్చు. ఓకే, ఇది కూడా Na ప్లస్ H మైనస్ కదా, సేమ్ H2. ఓకే, ఇది సేమ్ N ప్లస్ NH2 మైనస్ కదా, RONA ప్లస్ NH3. ఓకే, ఇది 2 నో రియాక్షన్ చూడండి. ఎందుకంటే NaOH NaHCO3 తోటి రియాక్ట్ కాదు, ఎందుకంటే ఎసిడిటీ ఈజ్ నాట్ సఫిషియంట్, అంత స్ట్రాంగ్ యాసిడ్స్ కాదు ఇవి. ఇలా ఇప్పుడు ఫీనాల్ తోటి ఏమేమి రియాక్ట్ అవుతుంది, ఇది రియాక్ట్ అవుతుంది, ఇది కూడా రియాక్ట్ అవుతుంది, ఇది రియాక్ట్ కాదు. ఓకే, చూడండి అన్ని రియేజెంట్స్ సేమ్ ఇస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది సేమ్, ఇది ఫీనాల్ ONA ప్లస్ హాఫ్ H2, ఇది సేమ్ ప్లస్ H2, ఎందుకంటే ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ కలిసి H2. ఇక్కడ ఏమవుతుంది సేమ్ ప్లస్ NH3, ONAనే వస్తుంది అన్నింట్లో. ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది చూడండి, ప్లస్ H2O, ఇది H2O, ఇది నో రియాక్షన్. ఓకే, ఇది నో రియాక్షన్. ఆల్కైన్ దగ్గర కూడా ఇచ్చాను కదా, ఆల్కైన్ దగ్గర నో రియాక్షన్, ఆల్కహాల్స్ దగ్గర నో రియాక్షన్, ఆల్కహాల్స్ దగ్గర నో రియాక్షన్, ఫీనాల్స్ దగ్గర ఇక్కడ నో రియాక్షన్, NaOH ఇస్తుంది అనమాట. ఇది ఫీనాల్ రియాక్షన్. సిమిలర్లీ యాసిడ్స్ దగ్గరికి వద్దాం. యాసిడ్ దగ్గర ఇది రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఎసిడిటీ సఫిషియంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఇది అంత ఇది అంత రియాక్ట్ కాదనమాట, ఎందుకంటే ఎసిడిటీ ఈజ్ నాట్ సఫిషియంట్, ఇది కూడా వీక్ అనమాట, జనరల్గా వీక్ది. ఓకే, ఇక్కడ చూద్దాం సేమ్ O మైనస్ కదా, సో RC∭O మైనస్ Na ప్లస్ హాఫ్ H2. ఇది ఒకటే హైడ్రోజన్, బట్ సింగిల్ హైడ్రోజన్ రాయడానికి రాదు కాబట్టి హాఫ్ H2. సేమ్ ఇది ప్లస్ H2. ఓకే, ఇది సేమ్ ప్లస్ NH3. చూడండి అన్ని పైన ఒక్కటి వస్తే అన్ని వచ్చేస్తాయి సేమ్. ఇక RC∭O ONA, ఈ Na వెళ్ళిపోతుంది అంతే, జస్ట్ Na వెళ్ళిపోతుంది హైడ్రోజన్ ప్లేస్లో. ఇది కూడా సేమ్ ప్లస్ H2O వస్తుంది చూడండి, ఎందుకంటే ఇది OH ఉంది కదా, OH
హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుంది, NH2 హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుంది, H హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి హాఫ్ H2. ఆ NaHCO3 ఏమవుతుంది, ఇది ఇలా వస్తుంది. ఫస్ట్ స్టెప్లో H2CO3 వస్తుంది, ఎందుకంటే HCO3 ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, H2CO3 వస్తుంది. కానీ ఇది అన్స్టేబుల్, కార్బోనిక్ యాసిడ్ అన్స్టేబుల్ అనమాట. ఇక్కడ నుంచి H2O + CO2గా కన్వర్ట్ అవుతుంది. అందుకే నేను ఈ రియాక్షన్ సపరేట్గా ఇచ్చాను చూడండి. ఓకే, ఇలా మీరు అన్ని రియాక్షన్స్ని పర్ఫెక్ట్గా టోటల్ 20 రియాక్షన్స్. ఓకే, 20 రియాక్షన్స్ పర్ఫెక్ట్గా మీరు సింపుల్ వర్డ్స్ NaOH ఓన్లీ ఫీనాల్ యాసిడ్స్ ఇస్తుంది, అండ్ NaHCO3 రియాక్ట్స్ విత్ యాసిడ్సే. ఈ రెండు గుర్తుపెట్టుకొని Na, NaH, NaNH2 అన్నిటితో రియాక్ట్ అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, ఇది కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఇది NCERTలో ఎక్కడుంది సార్? ఓకే, మీరు ఇచ్చారు 20 రియాక్షన్స్. ఇప్పుడు మేము IIT ప్రిపేర్ అవుతున్నాం, నీట్ ప్రిపేర్ అవుతున్నాం, EBSET ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడున్నాయి సార్ అంటే చూడండి, ఈ ఆల్కైన్స్ రియాక్షన్స్ ఎక్కడున్నాయి అని అంటే పేజీ నెంబర్ 316 ఆల్కైన్స్ చాప్టర్ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా అడుగుతాడండి, అడిగాడు చాలాసార్లు. నేను మీకు PYQ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. ఆల్కహాల్స్ ఫీనాల్స్ 205 పేజీ నెంబర్ దగ్గర వెరీ క్లియర్ ఇచ్చారు చూడండి. ఇది ఆల్కహాల్స్, ఇది ఫీనాల్స్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ యాసిడ్స్ 249 పేజీ నెంబర్. ఇక్కడ 3 రియాక్షన్స్ చూడండి, NaOH, NaHCO3 ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి. NCERT డైరెక్టే ఇస్తాడండి. ఇక్కడ ఆర్ ఇచ్చాడు కదా NCERT ఎగ్జామ్లో, CH3O, CH32, ఈథైలో ఇస్తాడనమాట. ఇది NCERT పేజీ నెంబర్ ప్రూఫ్ నేను ఇచ్చే ట్రిక్కి. నెక్స్ట్ సార్ ఓకే, NCERT అయిపోయింది. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ H2 గ్యాస్ ఇవ్వాలడు, H2 గ్యాస్ ఏది ఇస్తుంది అని. ఇది ఆల్కహాల్ NaOHతో రియాక్ట్ అవుతుందా? ఆల్కహాల్ NaOHతో రియాక్ట్ అవుతుందా? నో రియాక్షన్, ఎందుకంటే NaOH ఫీనాల్తో రియాక్ట్ అవుతుంది, యాసిడ్స్తో రియాక్ట్ అవుతుంది అంతే. సో ఇది నో రియాక్షన్. ఫీనాల్ NaHCO3తో రియాక్ట్ అవుతుందా? నో. ఫీనాల్ ఓన్లీ Na, NaH, NaNH2, NaOH తోటి రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కైన్ NaOHతో రియాక్ట్ అవుతుందా? నో, ఎసిడిటీ ఈజ్ నాట్ సఫిషియంట్. బట్ ఇది యాసిడ్ రియాక్ట్ అవుతుంది చూడండి, CH3, CH2, COO, Na ప్లస్ హాఫ్ H2. ఏది ఇస్తుంది? H2 గ్యాస్ని 4th రియాక్షన్ ఇస్తుంది. ఇలా మీరు ఐడెంటిఫై చేయగలరు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ట్రిక్స్ పెడుతున్నాను మై డియర్ స్టూడెంట్స్. చూడండి, ఫాలో అవ్వండి, ఒక నోట్స్ పెట్టండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఫైనల్గా అన్ని ట్రిక్స్ అయిపోయాక ఫ్రమ్ ఆల్ ట్రిక్స్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా వస్తాయండి. నేను NCERT నుంచే తీసుకొని చెప్తున్నాను. ఓకేనా, NCERT పేజెస్, PYQ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు కావాల్సిన టాపిక్. సార్ మా కాలేజీలో ఈ టాపిక్ అవుతుంది, ఇది చెప్పండి, అది చెప్పండి అని మీరు అడగండి. నేను ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకొని ఆ టాపిక్స్ని ఫస్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జామ్ని బాగా రాయగలుగుతారు. చైతన్య, నారాయణ, ఆకాశాలని ఎనీథింగ్ అన్ని ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చాలా ఈజీగా ఏ క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి మరీ ఇవ్వగలుగుతా. ఓకేనా? సో ట్రిక్స్ NCERTకి PYQకి లింక్ కలుపుతా. సో మిస్ కాకండి. ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీ సపోర్ట్ తోటే మనం ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసి సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.